హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. టుడే నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, మా హస్బెండ్ ఏమన్నారంటే ప్లెయిన్ బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ చేయమన్నారు. సో నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఓన్లీ మటన్ కోసం వెయిటింగ్. సో తేవడానికి వెళ్ళారు, ఇప్పుడు తెస్తారు. సో నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, అదిగోండి మాటల్లోనే వచ్చేసారు. తెస్తావా? సో మటన్ తెచ్చేసారు కదండి. సో నేను ఇది ప్రిపేర్ చేసుకున్నా. సో ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నా. చెప్పాను కదా ప్లెయిన్ బిర్యానీ అని. అండ్ ఆచి బిర్యానీ మసాలా. సో నేను కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే ప్లెయిన్ బిర్యానీకి అంత అవసరం లేదు కదా, అందుకు ఈ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మటన్ ఇక్కడ బెంగళూరులో అయితే మాత్రం ఖచ్చితంగా కుక్కర్లోనే వండాలండి, ఎందుకంటే అది కుక్ అవ్వదు. సో నేనైతే నేటివ్ ప్లేస్లో ఉండేటప్పుడు కళాయిలో చేసుకుంటా, నార్మల్గా కుక్ చేసుకుంటాను. కాకపోతే బెంగళూరు వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా సరే మస్ట్ అండ్ షుడ్గా కుక్కర్ మాత్రం యూజ్ చేయాలి. చేయకుంటే మాత్రం మటన్ అస్సలు తినలేమండి. అది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది 2 థింగ్స్, 1 బిర్యానీకి అండ్ మటన్ గ్రేవీ కోసం, రెండిటి కోసం నేను కట్ చేసుకొని ఉంచుకున్నాను. చూసారు కదా, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్నానండి. అన్ని టమాటోస్ కూడా కొన్ని వేసుకున్నా, సరిపోతుంది. వేసుకున్నానండి. ఆచి బిర్యానీ మసాలా లాస్ట్లో వేస్తాను. ప్రెజెంట్ ఇది వేసి బాగా కలుపుకుంటున్నాను. కొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు, సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇది వాటర్ వేసాక మనం సాల్ట్ అదే బిర్యానీ టేస్ట్ చూసుకోవచ్చు. ప్రెసెంట్ అందాక కొంచెం వేస్తున్నాను. వేసాను కదా, కలుపుకుంటాను బాగా. ఇవి చూసారు కదా, టోటల్గా మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడే ఆచి బిర్యానీ మసాలా కూడా ఇందులో వేసేయాలండి. నేనైతే కట్ చేసుకున్నా, వేసేస్తున్నా. 1 టర్మ్కి 1 ప్యాకెట్ సరిపోతుంది ఒకసారికి. ఏదైనా ఇంతకంటే మించి ఇంకా చేసుకోవాలనుకుంటే ఒక 2 ప్యాకెట్స్ కావాలి. సో ఇదంతా బాగా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసేసుకుంటా. నేనైతే గ్లాస్ తీసుకున్నాను, ఆ గ్లాస్తో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకుంటా. ఫోర్ గ్లాసెస్ అయ్యాయి. అండ్ ఇంకా హాఫ్ గ్లాస్ ఉంది కదండి, హాఫ్ గ్లాస్కి నేను చేశానంటే 1.5 గ్లాస్, హాఫ్ గ్లాస్కి గ్లాస్ తీసుకుంటాను. అండ్ ఇది రా రైస్, సో కొంచెం మెత్తగా ఉడకాలి, మరి ఈ టైప్ ఆఫ్ సరిపోదు. నేనేం చేస్తున్నానంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటాను. లేకపోతే గట్టిగా ఉంటే మా ఆయన అసలే తినరు. సో
ఇంకొక ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే. సో టోటల్ ఇది సరిపోతుంది. ఫైనల్లీ సాల్ట్ చూసుకున్నాక నేను మూత అయితే పెట్టేస్తున్నానండి. పెట్టేసాను. సో హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు లేట్ చేయడం ఎందుకండి ఇంకా. సో ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు అండ్ మటన్ మొత్తం 3 కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ అండ్ కారం అండ్ పసుపు కూడా 3 వేసి బాగా కలుపుకున్నాక కుక్కర్ పెట్టేస్తామండి. ముందు మూత పెట్టేసాక మటన్ మాత్రం 8 విజిల్స్ రావాలండి. వస్తేనే పర్ఫెక్ట్గా ఇది కుక్ అవుతుంది. ముందుగానే తీసేసారంటే అస్సలు తినలేము, చాలా గట్టిగా ఉంటుంది. సో ఒక 8 విజిల్స్ రావాలండి. సో నేను అన్నీ వేసుకొని బాగా కలిపానండి. ఇందులో చాలా వాటర్ అయితే టమాటా వల్ల యాడ్ అయిపోయింది. సో నేనేం చేశానంటే ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటరే తీసుకుంటున్నాను. జస్ట్ గ్రేవీ కోసం తీసుకున్నాను కదా. సో ఇదంతా బాగా కలుపు. సో ఫైనల్లీ చూడండి బిర్యానీ రెడీ అయిపోయిందండి. అండ్ మటన్ కూడా చూడండి ఎంత బాగా గ్రేవీలా వచ్చిందో అండ్ బాగా కుక్ అయిపోయింది కూడా. ఫైనల్గా నేను జస్ట్ మూత తీసి మసాలా యాడ్ చేసుకున్నానండి, ఇంకేం చేయలేదు. చూడు టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బిర్యానీ సూపర్గా ఉంది. బాగాలేదు. నందు అప్పు ఎలా ఉందమ్మా? బాగుందా? చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మై ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి. బాయ్ బాయ్.